परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। ముద్దాయిని ప్రవేశపెట్టండి. అంతా నిజమే చెప్తానని భగవద్గీత మీద ప్రమాణం చేయండి. అంతా నిజమే చెప్తాను. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నిన్న సమర్పించిన సాక్ష్యాధారాలు, కోర్టులో ప్రవేశపెట్టిన ప్రత్యక్ష సాక్షి అందించిన వివరాలను బట్టి ముద్దాయి నేరస్తుడని ఖచ్చితంగా తెలుస్తోంది. కాబట్టి ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అఫెన్స్ లాయర్ వారు సమర్పించిన సాక్ష్యాలు గాని ప్రత్యక్ష సాక్షి గాని నేరాన్ని ఆపాదించడానికి చేసినట్టు ఉన్నాయే తప్ప నిజాలు కావు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలే తప్ప మాటలు లేవు. ఓదార్పుని కౌగిలింత అంటున్నారు, పడిపోతుండగా పట్టుకుంటే బలత్కారం అంటున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం వాడే మాటకే 4 అర్థాలున్నప్పుడు మాటలు లేని దృశ్యానికి ఎన్ని అర్థాలైనా ఆపాదించొచ్చు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు ఈ మధ్యన సినిమాలకు కథలు రాస్తున్నట్టున్నారు. ఈ మధ్యన కథలు బాగా చెప్తున్నారు. నో యువర్ ఆనర్, నేను చెప్పేది నిజం. సాక్ష్యాలు పక్కన పెడితే ఆ ప్రత్యక్ష సాక్షిని తీసుకొచ్చారు. ఎవరైనా నేను నేరం చేశానని ఒప్పుకుంటారా? నా క్లయింట్ని ఇరికించాలన్న దురుద్దేశంతో అతని చేత అబద్ధం చెప్పించారు. హలో వదినా. గౌరవ్, ఎక్కడున్నా? ఇంకా ఎంతసేపు? ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది గౌరవ్. ఇంకా బ్యాంక్ దగ్గరే ఉన్నా వదినా, ఇంకా డేటా రాలేదు. గౌరవ్, తొందరగా రా. ఒక్కో క్షణం ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాదం పెరిగిపోతుంది. అది లేకపోతే ఈ కేసులో మనం గెలవలేం. సరే వదినా, ఎలాగైనా తీసుకొస్తాను. అంతవరకు ఏదో రకంగా మేనేజ్ చేయి. సరే గౌరవ్, తొందరగా వచ్చేసే. మేడం, ఏదో జరుగుతుంది. ఇప్పుడే మృదుల వాళ్ళ మరిదితో మాట్లాడింది. ఏదో డేటా తీసుకురా, లేదంటే ఓడిపోతాం అంటుంది. ఒకవేళ ఆ డేటా తెస్తే మనకి ప్రాబ్లం అవుతుందేమో. ఏం చేద్దాం మేడం? ఇంకా ఏమి చేస్తామని అడుగుతున్నావేమి? ఎవరు కోర్టుకి రాకూడదు. ఈ కేసుకు సంబంధించి ఏ డేటా తేకూడదు. మనుషుల్ని పంపి అడ్డుకోండి. తిరగబడినాడో పైకి పంపించేయండి. అలాగే మేడం. యువర్ ఆనర్, ముద్దాయి నేరస్తుడని చెప్పడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. కాదనడానికి ఒక్క ఆధారం చూపించమనండి. లేదంటే మీ విలువైన సమయాన్ని, కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను.
ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత ముద్దాయి నేరం చేశాడు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నందున జడ్జి గారు, వద్దు, ఆయన తప్పేమీ లేదు. మాకు నిరూపించుకోవడానికి కొంచెం సమయం ఇవ్వండి సార్. నువ్వేం మాట్లాడాలి అనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడమ్మా. మేడం, ఎన్నమురుగా ఇది బోన్లోకి పోయినదేమి? ఆ డేటా ఏమన్నా వచ్చినాదా? లేదు మేడం, ఆవిడ మరిది ఇంకా రాలేదు. మన వాళ్ళు నలుగురు దారిలో కాపలా కాస్తున్నారు. వాడి ప్రాణాలైనా తీస్తారు కానీ కోర్టు మెట్లు మాత్రం ఎక్కనివ్వరు. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? సార్, నా భర్తని చెప్పడం కాదు, స్త్రీలని గౌరవించడం తప్ప చులకం చేసి మాట్లాడడం కూడా చేత కాదు. అలాంటి వారు ఒక స్త్రీ మాన ప్రాణాలు తీశారంటే అది నిజం కాదు. ఆయన ఆయన చాలా మంచివారు సార్. చూడమ్మా, నా భార్య దృష్టిలో నేను చాలా మంచివాణ్ణి. మన డిఫెన్స్ లాయర్ గారు, ఆయన భార్య దృష్టిలో ఆయన ఉత్తముడు. అదిగో అక్కడ గుమస్తా గారున్నారే, ఆయన భార్య అయితే రోజూ పాదపూజ చేసి నెత్తిన నీళ్లు చల్లుకుంటుంది. అంతేనా గుమస్తా గారు? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అదమ్మా సంగతి. ఈ లోకంలో ప్రతి భర్త ఆయన భార్య దృష్టిలో ఉత్తముడే. అది కాకుండా నీ భర్త నిర్దోషం చెప్పడానికి ఒక్క ఆధారమున్నా చూపించు. ఎవర్రా మీరు రోడ్డు కట్టంగా? కార్ తీయండి. అడ్డం పెట్టింది తీయడానికి కాదు, కోర్టుకేదో డేటా తీసుకెళ్తున్నావంట. ఎక్కడ్రా అది? డేటా లేదు, ఏం లేదు. చెప్పు సార్. ఎక్కడ్రా వాడు? దొరికినాడా? దొరికాడు సార్, కానీ ఎంత కొట్టినా ఏం చెప్పట్లేదు. స్పీకర్ ఆన్ చేయి, నేను మాట్లాడతాను. అలాగే సార్. ఏం డేటా తెస్తున్నావురా? మిమ్మల్ని అందరినీ లోపల పెట్టించే డేటారా. చూడు, ఇక్కడ మీ అన్నయ్య చాప్టర్ ఆల్మోస్ట్ క్లోజ్. ఇంకో 5 నిమిషాల్లో శిక్ష పడబోతుంది. నువ్వు మీ వదిన ఏం చేసినా వాడిని కాపాడలేరు. కాబట్టి మర్యాదగా ఆ డేటా ఏదో మా వాళ్ళకిచ్చేయి, లేదంటే అక్కడే చస్తావు. నా ప్రాణాలు పోయినా ఇది మీకు ఇచ్చే ప్రసక్తే లేదురా. సరేమ్మా, నీ భర్త అంత మంచివాడని చెప్తున్నావు కదా, ఒక్క విషయం చెప్పు. నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా. అవునా? అంత ఎక్కువగా ప్రేమించాడా? అవును, ప్రేమించారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు. మరి
మీ చెల్లెల్లాంటి అక్క, అక్కలాంటి చెల్లి మానసిని కూడా ప్రేమించాడు కదా. చెప్పమ్మా, ముందు మానసిని ప్రేమించి తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా. నువ్వు చెప్పమ్మా, మానసిని ప్రేమించి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? లాయర్ గారు, అది మా పర్సనల్ విషయం. నువ్వు ఆగవయ్యా. ఇప్పుడు నువ్వు ప్రేమించి మోసం చేయడం కూడా పర్సనల్ విషయమే, కానీ కోర్టుకు రాలేదు. ఒకసారి పర్సనల్ విషయం పబ్లిక్ అయితే ఇక అంతా పబ్లిక్ వ్యవహారమే. నువ్వు చెప్పమ్మా, మానసిని ప్రేమించి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? మీకు నిజాలు తెలియక పొరపాటు పడుతున్నారు సార్. అప్పుడు కూడా ఆయన ప్రేమించింది మానసిని కాదు, నేను రాసిన పాటల్ని. అవి రాసింది మానసి అనుకుని మానసిని. ఈ పాటలు ఆటలు కోర్టుకి అవసరం లేదమ్మా. ప్రేమించాడు కదా, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముద్దాయికి అమ్మాయిల్ని మార్చడం, వాళ్ళ మీద ఇష్టాలు మారడం కొత్తేమీ కాదు. మనకి తెలిసి కీర్తి, మానసి ఉన్నారు, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో. ఇంకా ఈ కేసు గురించి ఎలాంటి వాదోపవాదాలు అనవసరం. ముద్దాయికి తగిన శిక్ష విధించి న్యాయం చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఇరుపక్షాల వాదోపవాదాలు విన్నపిమ్మట ముద్దాయి మధుసూదన్ రావు తనని ప్రేమించిన అమ్మాయి కీర్తిని దురుద్దేశంతోనే తన గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నాడని, ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని కోర్టు బలంగా నమ్ముతోంది. ఐపీసీ సెక్షన్ 375, 306, 307 ప్రకారం ముద్దాయికి వదినా వదినా గౌరవ్, తెచ్చావా? స్టేట్మెంట్స్ తీసుకొచ్చావా? తెచ్చాను వదినా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. న్యాయమూర్తి తీర్పిస్తున్న సమయంలో కోర్టు హాల్లో ఈ న్యూసెన్స్ ఏంటి? కానిస్టేబుల్స్, ఇద్దరిని బయటికి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం జడ్జి గారు, మీరు తీర్పు ఇవ్వడానికి ముందు ఈ కేసులో కీలకమైన ఈ సాక్ష్యాన్ని పరిశీలించి తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ వదినా, నీ అనుమానం కరెక్టే. మొత్తం ఈ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. దిస్ ఈజ్ టూ మచ్ యువర్ ఆనర్. వాదనలన్నీ అయిపోయి తీర్పిచ్చే సమయంలో ఇప్పుడు సాక్ష్యాలు అంటున్నారేంటి?
కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు తీర్పు వెలువడి ఉరిశిక్ష పడ్డాక కూడా ఉరిశిక్ష వేయబోయే ఆఖరి క్షణాల్లో సాక్ష్యం దొరికి ఆ ఉరిశిక్షని రద్దు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా తీర్పు ఇవ్వకముందే సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడం కుదరదని అఫెన్స్ లాయర్ వారు ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడొచ్చా జడ్జి గారు? ఎస్. పావు తన పిల్లల్ని తానే తినేసినట్టు, కంచే చేను మేసినట్టు న్యాయాన్ని కాపాడాల్సిన ఒక్క న్యాయమూర్తే అన్యాయానికి కాపు కాస్తే, ఆ న్యాయమూర్తే తప్పు చేస్తే, ఇక ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి జడ్జి గారు? న్యాయమూర్తి తప్పు చేశాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ గురించే. జడ్జి గారు తప్పు చేశారంటున్నావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? జడ్జి గారి మీద నిందలు వేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? తెలుసు లాయర్ గారు. అదే నిజం నా భర్తని నిర్దోషిగా నిరూపిస్తుందని కూడా తెలుసు. చూశారా యువర్ ఆనర్, తన భర్తని నిర్దోషని నిరూపించుకునే అవకాశం లేక తీర్పునిచ్చే మిమ్మల్ని నిందిస్తోంది. నింద కాదు, నిజం. నిన్న నా భర్తకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? అదే నేరంలో పాలు పంచుకున్నానని స్వయంగా అంగీకరించిన రత్నవేలికి ఎందుకు బెయిల్ ఇచ్చారు? దానికి దీనికి ఏంటమ్మా సంబంధం? ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఇచ్చారు. అవకాశం లేదు. బెయిల్ రూల్స్ ప్రకారం ఒకే కేసులో ఇద్దరి మీద నేరం మోపబడినప్పుడు, ఒకరికి బెయిల్ ఇచ్చే అవకాశం లేనప్పుడు రెండో వ్యక్తికి కూడా బెయిల్ ఇవ్వకూడదు. మరి రత్నవేల్కి ఎందుకు బెయిల్ ఇచ్చారు? నా భర్తకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? నేను చెప్పనా? బెయిల్ కోసం హోమ్ మినిస్టర్ ఇలవరసి జడ్జి గారికి లంచం ఇచ్చారు కాబట్టి. ఏయ్, ఏం కూస్తున్నావే? నేను లంచం ఇచ్చినానంటావా? హలో మేడం, హోమ్ మినిస్టర్ గారు కూర్చోండి. నోరేసుకుని మీద పడిపోవడానికి ఇదేమీ మీ చెన్నై అసెంబ్లీ కాదు, హైదరాబాద్ కోర్టు. వెళ్ళి కూర్చోండి. అంతే కదా జడ్జి గారు? నేనేమంటున్నానో మీకు అర్థం అవుతుంది కదా? ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో క్లియర్గా ఉంది. మన సాయంత్రం 1,25,00,000 మీ అకౌంట్కి, 2,75,00,000 మీ అబ్బాయి గారి అకౌంట్లోకి వచ్చాయి.
ఎక్కడి నుంచి వచ్చాయి జడ్జి గారు?